ఏంటి స్టార్టింగ్ ఆమ్లెట్ చూపిస్తారనుకున్నారా? ఈ ఆమ్లెట్ వెనకాల పెద్ద స్టంటే ఉంది మాయా. ఒకసారి చూద్దాం పద. ఆవిడ నేను సరదాగా బండి మీద బయటికి వెళ్తుంటే దూరంగా చిన్న మంటవెల్లి లాంటిది ఒకటి కనబడుతుంది. ఏంట్రా శివ అని చూద్దాం, దగ్గరికి వెళ్దాం పద అని కొద్ది దూరంగా వెళ్ళి ఆడు నేను కొంచెం చూసాం కాసేపు. అక్కడ ఎవరో కూర్చుని ఏదో చేస్తున్నారో, అదిగోరా అక్కడ ఉన్నారా, పదరా ఒకసారి వెళ్దాం దగ్గరికి. అలా మావోడు నేను కొంచెం దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిగెత్తుకుని కేకలేసుకుంటే వెళ్ళిపోయామయ్యా. ఆడేవడం మమ్మల్ని చూసి పారిపోయాడు మాయో. ఇంకా మావోడే నేను భయంగా కొంచెం దగ్గరికి వెళ్ళి చూసాం. అక్కడ చూస్తే అదేది ముగ్గు కోడిగుడ్లు మంటలు అవి ఉన్నాయమ్మయ్యా. ఈ ఎదవెవడో కానీ మన ఊరు సంక్రాంతికి ముగ్గుల పోటీల్లో పాల్గొంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ముగ్గు మాత్రం బాగాడు. ఇంకా ఏం చేద్దారంటే మా వాడు నేను డిసైడ్కి వచ్చేసాం. ఈ గుడ్లన్నీ వేస్ట్ చేయడం అని సరిపడి జోబులెట్టుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. దారిలో మావాడు కాన్వర్సేషన్, రే మనకి ఏమన్నా ఉద్యమరా, నీ అబ్బా నువ్వు 2 దయ్యాలు నేను 2 దయ్యాలని రేపు చేసాం, మనకి ఏమైందేంటి ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఇంకా మన ప్రాసెస్లో దిగిపోయాం. 2 కోడిగుడ్లని పగలగొట్టి అలాగా గ్లాసులో వేసో దాంట్లో ఇంకా అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఆమ్లెట్ చేయడానికి మనకి ఇవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని దాంట్లో పోసేసి ఇంకా అటు ఇటు బాగా కాలిన తర్వాత ఇంకా దాన్ని తిప్పడానికి మా తిప్పాలు చూడమాయా. ఇంకా మేము దాన్ని తిప్పడానికి పడిన తిప్పలు అంతా ఇంత కాదు, మొత్తం ఫైనల్గా ఏదో రంగం దాన్ని తిప్పేసాం. మయా దాన్ని తిప్పుతుంటే చూడమా అది ఎలా ఫోల్డ్ అయిందో. మామూలుగా కావాలని చేద్దామని వాళ్ళకి అయితే రాదు ఖచ్చితంగా. ఇంక మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా చూడడానికి ఇలా ఉంది. ఇంకా నేను దాన్ని అయితే టేస్ట్ చేశాను. యాజ్ టీస్కి మామూలు కోడిగుడ్లాగా ఉంది. ఏ తేడా గుడ్లే కాదు, ఇది కూడా తేడా చేద్దాం అనుకున్నాం కానీ అలాగేం లేదు. ఉంటాను మరి.